హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షేక్ హసీనాకు భారత్ సాయంపై ఆమె ప్రత్యర్థి పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు భారత్లో తాత్కాలిక ఆశ్రయం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో బీఎన్పీ సీనియర్ నేత బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్ స్పందించారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బంగ్లాదేశ్, భారత్ మధ్య పరస్పర సహకారం ఉండాలని బీఎన్పీ బలంగా నమ్ముతుందని ఆయన అన్నారు. ఈ స్ఫూర్తిని అనుసరించే విషయంలో భారత ప్రభుత్వం అర్థం చేసుకుని ప్రవర్తించాలని ఆయన అన్నారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య పరస్పర సహకారం ఉండాలని బీఎన్పీ నమ్ముతోంది. ఆ స్ఫూర్తిని భారత్ ప్రభుత్వం అర్థం చేసుకుని ప్రవర్తించాలి. మా శత్రువుకు మీరు సాయం చేస్తే పరస్పర సహకారం కష్టమే. హసీనా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా చేసిన వ్యక్తి. ఈ ఏడాది జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందు ఆమె గెలవడానికి భారత్ సహాయం చేస్తుందని అన్నారు. షేక్ హసీనా బాధ్యతను భారత్ తీసుకుంది. భారత్, బంగ్లాదేశ్ ప్రజలకు ఒకరితో ఒకరికి ఎలాంటి సమస్యలు లేవు, కానీ భారతదేశం ఒక పార్టీని ప్రోత్సహిస్తోంది, దేశం మొత్తాన్ని కాదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నట్టు వస్తోన్న నివేదికలు, మైనారిటీలకు బీఎన్పీ వ్యతిరేకమని జరుగుతోన్న ప్రచారం మాట్లాడుతూ బీఎన్పీ హిందూ వ్యతిరేకి అనే అభిప్రాయం ఏర్పడింది, కానీ మా పార్టీ వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులతో ఏర్పడింది, అన్ని మతాలకు సంబంధించింది. నేను ఈ పార్టీ పాలనలో మంత్రిగా పనిచేశాను. బీఎన్పీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగంలో ఉన్నత స్థానంలో ఉన్నాను. బీఎన్పీ జాతీయవాద పార్టీ, కానీ మేము అన్ని వర్గాల వ్యక్తిగత హక్కులను విశ్వసిస్తాం. నేను 1991లో మంత్రిగా ఉన్నప్పుడు దుర్గా పూజల కోసం విరాళాల వ్యవస్థను ప్రారంభించాను. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వము ఈ విధానాన్ని పక్కన పెట్టలేదు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అది మా పార్టీ ప్రభుత్వమే చేసిందని అన్నారాయన. బంగ్లాదేశ్ వేదికగా భారత్ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద శక్తుల గురించి ఆందోళనపై రాయ్ స్పందిస్తూ, ఇది నిజం కాదు. మాకు స్వాతంత్ర్యం పొందడానికి భారత్ సహాయం చేసింది. మేము దేశానికి వ్యతిరేకంగా పనిచేయబోము అని రాయ్ స్పష్టం చేశారు. మాది చాలా చిన్న దేశమని, వైద్య సౌకర్యాలు, ఇతర సామాగ్రి సహా పలు అంశాల్లో భారత్ అవసరం మాకు ఉందన్నారు. కానీ దీనివల్ల భారత్కు ఆదాయం ఎక్కువగా లభిస్తోందని చెప్పారు. అతివాద సంస్థ జమాతీ ఇస్లామీతో సిద్ధాంతపరమైన సంబంధాలు లేవని, కేవలం వ్యూహాత్మక మద్దతు మాత్రమేనని తెలిపారు. గతంలో అవామీ లీగ్ అధికారికంగా ఆ సంస్థతో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.